జై శ్రీరామ్. నరేంద్ర మోడీ నాయకత్వం దొంగ అరిచినట్టుంది. అయితే రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద ఈ దేశ సంపదను వేల కోట్ల రూపాయల సంపదను దోస్తున్నారని చెప్పి కొంతమంది ప్రైవేటు వ్యక్తుల యొక్క కాంప్లైంట్ మీద కేసు నమోదు చేసి వెళ్తుంటే అది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంపాదించిన ఆస్తి మీద కాదు. చాలా మంది భారత స్వతంత్ర పోరాటంలో ఆ రోజు కొంత నిధి జమ చేసి ఆ నిధి ఈ రోజు వేల కోట్ల రూపాయలు అయింది. దాన్ని ఏ రకంగా కబ్జా చేద్దామని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంటే కొంతమంది దేశభక్తులు దాని మీద కేసు చేయడం, ఆ కేసు కోర్టులో నడవడం. ఈ ఆరోపణ ఇవ్వలది కాదు. బీజేపీ ప్రభుత్వం రాకముందటి నుంచి కూడా, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందటి నుంచి కూడా ఈ ఆరోపణ ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. నిన్నేదో కోర్టు ఏదో అన్నదని దాన్ని పట్టుకొని ఇలా వాళ్ళు ఎదుగుతున్నారు. నేను ఒక్కటి గుర్తు చేస్తున్నా కాంగ్రెస్ వాళ్ళకు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి, అవినీతి అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి కార్యక్రమాలు ఈ దేశంలో ఎన్నో స్కామ్లు, ఓఫా స్కామ్ తీసుకున్నా, లేకపోతే చారా గోటాలా తీసుకున్నా, నేషనల్ గేమ్స్ తీసుకున్నా, 2G సెక్టర్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తుంది, కాంగ్రెస్ పరిపాలన అవినీతి జరుగుతుందని చెప్పి స్వయాన ఇవాళ ఎవరైతే సోనియా గాంధీ భర్త, రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ గారు ఏమన్నారంటే, నేను 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడితే పేదోడికి 15 రూపాయలు పోతున్నాయి, 85 రూపాయలు మధ్యలో మా దళారులే తింటున్నారు అని చెప్తున్నాడు. ఇది వాస్తవమా కాదా అని అడుగుతాను నేను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే, చాతగాక, ప్రజా పరిపాలన లేక, నరేంద్ర మోడీ గారి మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు చేయలేక, ఏదో కోర్టు ఇచ్చింది ఆర్డరు, దాన్ని పట్టుకొని మరి కోర్టు చాలాసార్లు ఇదే సోనియా గాంధీని, రాహుల్ గాంధీని చాలాసార్లు తిట్టడం జరిగింది. మొన్న ఫైన్ వేయడం జరిగింది. చౌకీదార్ చోర్ అన్నప్పుడు లేదు, భారత స్వతంత్రం ఏదైతే సైనికులు ఉంటారో భారత సైనికుల మీద కామెంట్ చేసినప్పుడు, చైనా భూ ఆక్రమణ చేసిన అన్నప్పుడు ఎన్నో సందర్భాలు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాడు. మరి ఆ రోజు మీరు ఏం చేశారని కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నారు. నాకు ముఖ్యంగా దేశమంతా కాంగ్రెస్ కనుమరుగవుతుంది. మొన్న తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనతోని, టీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ అబద్ధాల మాటలకి వీళ్ళకి అధికారం చేపడితే ఇలా హైదరాబాద్ చుట్టూ 30,000 కోట్ల రూపాయల భూముల కుంభకోణం చేస్తున్నారు. ఇవాళ ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కాంగ్రెస్ రోజు రోజుకు గ్రాఫ్ పడిపోతుంది. నిన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా కాంగ్రెస్ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలకు గెలిచిన వాళ్ళకి కండవాలు కప్పినా కానీ 50% దాటే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పోటీ చేద్దామంటే కాంగ్రెస్ నాయకులు దొరకక మిగతా పార్టీల నుంచి పోటీదారులను తీసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉంది. నేను ఇవాళ చెప్తున్నా, బీజేపీ ఆఫీస్ ముందుకు వచ్చి ధర్నా చేస్తాన్న నాయకులను అడుగుతున్నా. ఉదయం 10 గంటలకని పెట్టిరు, ఇప్పుడు 11 అన్నారు, ఇప్పుడు 11:50 అయిపోతుంది. ఎవరో 4-5 అక్కడక్కడ అరెస్ట్ చేసుకొని మేమేదో ధర్నాకు పోతుంటే అరెస్ట్ చేసినామని చెప్పుడు కాదు. మీరు బహిరంగ చర్చకు సిద్ధమా? కాంగ్రెస్ పార్టీ అవినీతి మీద, మీరు చేస్తున్న ప్రజా వ్యతిరేక పరిపాలన మీద మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఖబర్దారు చెప్తున్నా నేను, బీజేపీ కార్యాలయాల దగ్గర కాదు కదా, మీరు ఉట్టి వస్తున్నారంటేనే మా వాళ్ళు ఇంతమంది జమైరు. అదే మీ ఆఫీస్ ముట్టాడంటే ఇక్కడ పిసిసి అధ్యక్షుడు ఉంటాడు, మంత్రి ఉంటాడు, ఎమ్మెల్యేలు ఉంటారు, కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నారు. రూరల్ ప్రాంతంలో మిగతా దగ్గర కాంగ్రెస్ నాయకుల గట్టిగా ఉన్న ప్రాంతంలో ప్రజలు మీరు పనికిరారని చెప్పి ఇండిపెండెంట్ క్యాండిడేట్ను బీజేపీ మిగతా పార్టీ క్యాండిడేట్లను గెలిపించడం జరిగింది. ఇలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 ఏళ్లలో మీ మీద ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది? కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున నేను కాంగ్రెస్ నాయకులు ఒకటే చెప్తున్నాను, ఇంకోసారి బీజేపీ కార్యాలయం ముట్టడిస్తాం, కార్యాలయం ముందు ధర్నా చేస్తాం అని చెప్తే ఇయ్యలటి వరకు ఈ రోడ్డు దొక్కనియలే. మేము రేపటి నుంచి అట్లా స్టేట్మెంట్ వస్తే మీ ఆఫీసులో వచ్చి
మీకు ధర్నా అంటే ఎట్లుంటుందో, దాడి అంటే ఎట్లుంటుందో చూపిస్తారు బీజేపీ కార్యకర్తలు. ఏం చిన్నపిల్లలు ఆడుకున్న ఆటలు అనుకుర్రా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ ఏదో కొత్త నాటకం. పార్లమెంట్ ఎన్నికలు రాగానే రాజ్యాంగాన్ని రక్షిస్తామన్నారు, బీహార్ ఎలక్షన్ రాగానే ఓటు చోరీ అన్నారు, ఇప్పుడు కొత్తగా మా మీద కేసులు కోర్టు కొట్టేసింది. మీరు ప్రజల్లో విశ్వాసం పొందుర్రి అంతే తప్ప కానీ ఇది కాదు అని చెప్తున్నాను. నిన్న ప్రజలు సింబల్ లేదు కాబట్టి ఆ గెలిచిన నాయకులు అధికారం ఉందని మీ దగ్గరికి సగం మంది వచ్చారు, కానీ రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్, కౌన్సిలర్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిత్తుగా ఓడగొడతారు. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవ్వాలని కూడా చెప్తున్నాను నేను భారతీయ జనతా పార్టీ తరఫున. ఇంకోసారి ఎప్పుడు కూడా బీజేపీకి కలగనగండి. ఆలోచించినా కానీ వీళ్ళంతా వానర సైన్యం. వానరుడు ఎట్లుంటాడు, ఏ చెట్టు మీదకి వచ్చి కొడతాడో తెలియదు, అట్లుంటుంది కాంగ్రెస్ వాళ్ళకి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ధర్నా పూర్తిగా వైఫల్యం చెందింది. వాళ్ళు కనీసం ధర్నా చేసే స్థాయి కూడా లేదని చెప్పి 10 మంది 20 మంది అరెస్ట్ అయ్యి ఏదో చూపించుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి మరొక్కసారి ఇలాంటి కార్యక్రమాలు చేపడితే గట్టిగా బుద్ధి చెప్తామని తెలియజేస్తాం.